మరి నువ్వు వస్తే నేను పూర్తి సంపూర్ణ మద్య నిషేధం పెడతా అన్నావు, 1% కూడా పెట్టలేదు. ఇంకా పైగా దాని మీద అప్పు కూడా తెచ్చుకున్నాడు. ఇంతవరకు ఏ ప్రభుత్వం దేశంలో మద్యం ఆదాయాన్ని చూపించి ఆర్థిక సంస్థల దగ్గర అప్పు తెచ్చుకున్న పరిస్థితి ఎక్కడా ఉండదు. అది కూడా చేసావు. అంటే నువ్వు వెళ్ళిపోయినా కూడా ఈ మద్య నిషేధం పెట్టకుండా వచ్చే ప్రభుత్వానికి కూడా సంఖ్యలు వేసేసావు. ఇప్పుడు కనుక వాళ్ళు మద్య నిషేధం పెడితే ఆ బ్యాంకులు కోర్టుకు వెళ్తాయి. మాకు సంపూర్ణ ఆదాయం నమ్మి మేము అప్పులు ఇచ్చాము, మీరెవరో నిషేధం పెట్టడానికి, గత ప్రభుత్వం మాకు నిషేధం ఉండదు, ఈ ఆదాయం ఒక 20 ఏళ్ల పాటు కొనసాగుతుందని మాకు తనఖా పెట్టింది అని కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వాల మీదకి వస్తుంది. తర్వాత నువ్వు ఇచ్చిన సారా కూడా చాలా నాసిరకం సారా వలన ప్రజల ఆరోగ్యం దెబ్బతింది, ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నాయి, కొంతమంది చనిపోయారు కూడా. అంటే నీకు అసలు మానవత్వం కూడా లేదనేది నీకు నీ పార్టీలో సీనియర్ మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు కూడా ఒప్పుకున్నారు.